ఇంతకుముందు ఆయన అనలిస్ట్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ఆయన ఒక అంటే ఇప్పటి వరకు ఒక సాహసం చేసి కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేశాడు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అయినప్పటికీ కూడా మీ పార్టీ చేసినటువంటి అవమానాలు, అవహేళనలు ఈరోజు ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చాయేమో అనేటటువంటి ఒక వాదన. అంటే నేను నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి అసలు నారా లోకేష్ పొలిటికల్ జర్నీ అంతా కూడా చూద్దామని చెప్పేసి మొత్తం సెర్చ్ చేశాను అనమాట. అందులో ఎన్ని రకాలైనటువంటి మాటలు ఆయన గురించి మాట్లాడారు. ఒకటి చిన్నది ఆడియో ఒకటి వినిపిస్తాను, ఒకటి ఎక్కువ కూడా లేదు. ఇది విన్న తర్వాత సో ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు కదా, ఒక్కసారి వినండి. ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనో లేదు, ఎవరో పెట్టిన ట్విట్టర్. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను ఎక్కడ అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే. బయటకు వచ్చి మాట్లాడలేకపోయా. దేనికి స్వామి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం, బొక్క బోర్ల పడ్డాడంట, బిరుదిచ్చాము ఆంధ్ర పప్పు అనే. సో అనిల్ కుమార్ యాదవ్ గారు మాటలు ఇవి. సో ఈ విధమైనటువంటి మాటలు ఈరోజు నారా లోకేష్ని ఈ రాటుదేలేలాగా చేశాయి. పప్పు పప్పు అన్నారు, ఈరోజు నిప్పులాగా మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజుల్లో అక్రమాలు చేశారు అనేటువంటి ముద్రపడినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని నిప్పులాగా దహించి వేస్తున్నాడు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడారు, అప్పట్లో ఆయనకి ట్విట్టర్ పెట్ట అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టారు. ఇందాక ఒక మాట అన్నారు పప్పు అని చెప్పేసి. సో రకరకాలైనటువంటి బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా చేశారు. సో దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆవేశంతో ఆయన రాజకీయంగా ఎదిగాడు అని మనం అనుకోవచ్చు కదా. మరి ఎందుకని అప్పట్లో అంత అవహేళనగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన చూసి పార్టీకి సంబంధించిన నాయకులు భయపడుతున్నారేమో అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది కదా. రెడ్ బుక్ని చూసి భయపడుతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ అంటే కేవలం అవహేళనలు, అంతేకాకుండా మీరు చూపించినటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఒక రాటుదేలినటువంటి నాయకుడిగా తయారయ్యాడు అనుకోవచ్చా మనం? గారు రాజకీయాల్లో అవమానాలతోనో లేదంటే ఈ రకమైనటువంటి మీరు చెప్పినట్టు బాడీ షేమింగ్ ఇలాంటి వాటి వలన ఒక నాయకుడు రాటుదేలడు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, సైకో అని అంటున్నారు. మరి షర్మిల గారు సైతాన్ అని అంటున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కూడా విమర్శల్లో ఈ రకమైనటువంటి ఆరోపణలు